మీరు మనుషులు ఎదుట నీతిమంతులని అనిపించుకొందురు గాని దేవుడు మీ హృదయాలు ఎరుగును. దేవుడు మీ హృదయం ఎరుగుతాడు. మనుషుల ముందు మంచోళ్ళు అనిపించుకుంటారు, నీతిమంతులు అనిపించుకుంటారు, గొప్పోళ్ళు అనిపించుకుంటారు. నాకు ఇన్ని వచ్చాయంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటాడు. అంటే ఆస్తి వస్తే మనుషుల ఎదుట గొప్పగా ఉంటుందా? అవును. సంపద పెరిగితే మనుషుల దృష్టి గొప్పగా ఉంటుందా? ఎస్. కానీ యేసు ప్రభు అంటున్నాడు, మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మనుషుల ముందు గొప్పగా, మనుషుల ఎదుట ఘనముగా ఎంచబడినది ఏది ఉందో అది దేవుని దృష్టికి అసహ్యం. బ్రతుకు బాగుండాలని కోరుకో, కానీ ఆస్తులు పెరగాలని దాని వెనక పరుగులు తీకు. లోకం దాని వెనక పరుగులు తీస్తుంది. ఎందుకు పుట్టామో మర్చిపోయింది. ఏదో ఒకరోజు చనిపోవాలన్న సంగతి మర్చిపోయింది లోకం. చనిపోతే క్షణంలో పాతాళానికి వెళ్ళాలని మర్చిపోయింది లోకం. ఇచ్చేంత వరకు డబ్బు 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 సంపాదించి ఏం చేస్తావు? నా పిల్లల కోసం. వాడు సరే నువ్వు సంపాదించి పెట్టావు, వాడేం చేస్తాడు? వాడైనా మా నాన్న సంపాదించాడు కనుక ఇక నాకొద్దు, నేను దేవుడి కోసం బ్రతుకుతాను వాడు అనడు. మా నాన్న 10 కోట్లు ఇస్తే దీన్ని నేను 100 కోట్లు చేస్తాను వాడు పరిగెత్తుతాడు. ప్రేమని దేవుని పిల్లలారా, రాబోయే కాలానికి మంచి పునాది. పాతాళాన్ని క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం నడుచుకోవాలి. కానీ లోకం దేని వెనక పరిగెడుతుందో, ఆ డబ్బు వెనక, అంతస్తుల వెనక, మాయల వెనక మీరెందుకు పరిగెత్తుతున్నారు?